ఉన్నాడు. పిచ్చి పట్టిందో, మెంట పెట్టిందో, ఏం పట్టిందో తెలియదు. దగ్గర పోతే రాళ్ళతో కొడతాడు. భయంకరమైన వేదంతో ఉన్నాడు. అరుస్తాడు, గుద్దుకుంటాడు, రాసుకుంటాడు, రాసుని గీసుకుంటాడు. భయంకరంగా ప్రవర్తిస్తున్నాడండి సమాధుల్లో. ఏం పాపం చేశాడో, వాడు చేసిన పాపమో, వాడు తల్లిదండ్రులు చేసిన పాపమో, వాడు పితృలు చేసిన పాపమో తెలియదు. వాడికి ఆ విధంగా అయిపోయి ఎన్ని రోజుల నుంచి వాడు ఆ విధంగా బాధపడతాడు తెలియదు. యవ్వనస్తుడు భయంకరంగా నైట్ పోతే భయంకరంగా అరుస్తూ ఉంటాడు. భయంకరంగా అరుస్తుంటాడు. దిక్కులు పికటిలో అరుస్తూ ఉంటాడు. నిద్ర పట్టదు పక్కన వాళ్ళకి. పక్కన ఊళ్ళో జనం నిద్ర పట్టదు. భయంకరంగా అరుస్తుంటాడు. ఆ దారిని ఎవరు పోయినా పట్టేస్తాడు రాళ్ళు తీసుకొని. అటువంటి వ్యక్తి దగ్గరికి ఒకరోజు యేసు ప్రభువు వారు వచ్చారండి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభువు వచ్చాడండి. శిష్యులతో కూడా యేసు ప్రభువు వచ్చాడు. ఆ శ్మశానంలోకి వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? సెల్లు ఆపేయాలండి. సెల్లు ఆపేయాలి. శ్మశానంలోకి వచ్చాడండి. చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడండి? చూసావా? నీ కోసం యేసు ప్రభు ఎక్కడికైనా వస్తాడు. అర్థమవుతుందా? నీ మీదంత ప్రేమానికి ఎక్కడికైనా వస్తాడు. అర్థమైంది? ఆయనకి ఆయన లేవు, గలీజు ఏమి లేదు ఆయనకి. నీ ఉదయం పవిత్రంగా ఉంటే ఈ లోపల ఎంత గలీజు ఉన్నా సరే నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చాడండి. వచ్చి అట్ట అడిగి పెట్టాడు అంతే. అంత దూరం వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆయన కాలు మీద పడిపోయాడు. పవర్, యేసుక్రీస్తు పవర్ అంటే అదే. యేసుక్రీస్తు పవర్ అంటే అదే. అర్థమవుతుందా? రే పిచ్చి పెట్టాడా, వాళ్ళు తరవండిరా, వాళ్ళు కొట్టండి రా అని యేసు అన్నాడండి. ఈరోజు పిచ్చోని చూస్తే ఏమంటారు జనాలు? కనికరం లేకుండా మాట్లాడుతున్నారు. అవునా కాదా? కనికరం లేదండి. జాగ్రత్తగా ఉండాలి మనం. మన హృదయం ఎలా ఉంది? కనికరంగా ఉందా? ప్రేమగా ఉందా ఇతరుల పట్ల? వాడు మన కాదు, వాడితో మనకెందుకో, వాళ్ళు లేపేయండి, వాడు వద్దు. ప్రేమైన దేవుని పెట్టారు. వాడు ఈడు కులము తలము వర్గం భేదము అనేది లేదు యేసుని నమ్ముకున్న తర్వాత. అర్థమైందా? అందరూ మన వాళ్ళే, అందరూ క్రీస్తు సంబంధులే. వాడు మైండ్ ఎలాగున్నా కానీ ఆయన క్రీస్తు సంబంధి. వదలకూడదు మనం. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. యేసుని పెట్టి అడిగి పెట్టాడు. ప్రేమైన సహోదరులారా, తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళమ్మా, నువ్వు తీసుకెళ్ళయ్యా, తీసుకెళ్ళి డిస్టర్బ్ కనపడదా? హల్లెలూయా, చల్లబోయేద్దాం. హల్లెలూయా, చల్లబోయేద్దు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన, ఎప్పుడైతే యేసుక్రీస్తు అడిగి పెట్టాడో వెంటనే అతను దెయ్యం ఏం చేసిందండి? బయటకు వచ్చేసింది. వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? యేసు ప్రభు నీ ఇంట్లో అడిగి పెడితే నీ ఇంట్లో ఉన్న దురాత్మలను బయటకు వచ్చేస్తాయి. నీ ఒంట్లో దురాత్మ ఉందంటే యేసు ప్రభు నీ ఇంట్లో లేడు. అది ఉంటే దురాత్మ ఉండదు. ఇంకా అడిగి పెడితేనే వెళ్ళిపోయిందంటే అది ఇంట్లో అడిగి పెడితే ఉండదు దురాత్మ? ఉంటుందా అండి? ఉంటుందా? ప్రియమైన సహోదరులారా, గమనించండి. కొన్ని దెయ్యాలు ఉంటాయి. కొన్ని దెయ్యాలు ఎంత పాగులంటే కానీ కొన్ని ముందు దెయ్యాలు ఉంటాయి అన్నమాట. దేవుని శక్తి అలా వస్తున్నా కానీ వాటి తట్టుకుంటా భరించుకుంటా ఏడుస్తా కూడా మండుతున్నా కానీ కాలుతున్నా కానీ వదిలిపెట్టవు. తెలుసా నీకు? ఆ శక్తికి ఏదో కాల్చుకుంటుంటాయి కానీ ఎంత డెడికేషన్ అండి, ఎంత సమర్పణ వాటికి. ఆత్మ రకాలు తీసుకోవాలని కదా మనకుందా సమర్పణ? మనకుందా అండి? ఒక ఆత్మ రక్షించాలని ఒక సమర్పణ మనకుందా? హల్లెలూయా, చదువు. హల్లెలూయా. చూడండి ప్రేమ దాన్ని పెట్టారా? గమనించండి, గమనించండి. నేను చెప్పాను ముందుగానే, మీకు అర్థమవుతుందా? మీరు డిస్టర్బ్ కాకుండా ఇతరులను డిస్టర్బ్ చేస్తా ఉన్నారు మీరు. చదువు బయట. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు వచ్చి నిలబడ్డాడో దురాత్మ పరిగెత్తుకొచ్చి ఏం సాక్ష్యం చెప్తాను తెలుసా అండి? నీవు దేవుని కుమారుడివి,
నువ్వు ఎందుకు వచ్చావు, నాతో నీకేం పని, నువ్వు వెళ్ళిపో. చూశారు ప్రియమైన బిడ్డరా, గమనిస్తున్నారా? దేవుని శక్తి ఎప్పుడైతే నేను తాగుతుందో, దేవుని శక్తి నీ ఇంట్లోకి ఎప్పుడైతే వస్తుందో, నీలో ఉన్న దురాత్మ కదలాడుతుంది. ఇంట్లో ఉన్నా సరే, ఒంట్లో ఉన్నా సరే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరులారా, నేను చెప్తున్నాను, ఏది ఉన్నా సరే అది బయటికి తప్పకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు రాకపోవచ్చు, ఈ వారం రాకపోవచ్చు, రేపు వారం రావచ్చు, తర్వాత వారం రాకపోవచ్చు, ఏదో ఒక రోజు అనేది బయటకు వస్తుంది, తప్పకుండా వస్తుంది. అర్థమైందా? హల్లెలూయా. ఒక రోజు బస్ స్టాండ్ కందుకూరు ఉంది. ఆ బస్ స్టాండ్లో వచ్చి నిలబడ్డా. నేను నిలబడితే చూడండి సోదరు, గమనించండి, అక్కడికి ఒక మెంటల్ అమ్మాయి వచ్చింది, నిలబడింది. ఎక్కువగా లేడీస్కి మెంటల్ ఎక్కువ ఉంటుంది, తక్కువ మగవాళ్ళకు ఉండడం నేను చూసినంత వరకు. అది కూడా యవ్వనస్తులకు ఉంటుంది ఎక్కువగా, ముసలాళ్ళకి పిల్లలకి అట్లా కాదు, వయసులో ఉంటుంది చూసినావా, వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది నేను చూసినంత వరకు. సరే పోయింది, నేను కూడా బస్ స్టాండ్ పోయి కూర్చున్నా, ప్రార్థన పోవాలని చెప్పేసి. చూడండి వాళ్ళందరూ ఉన్నారు, ఆ తర్వాత నా మీద వస్తుంది, నేనే దొరికింది, నా దగ్గర తిరిగి నిలబడుతుంది. వాళ్ళని ఏయా మీ మీ సంబంధం, మీ బంధువు అంటున్నారు వాళ్ళు. నా బంధువు ఎందుకు అవుతాం, అది మనకు ఆమె తెలియదు, ఆమె మెంట్లో అని చెప్పారు. అందుకేనండి నిలబడింది అన్న, రాయి తీసుకుంటుంది నన్ను కొడటానికి. ఇంకెవరు తరగలాడు, నేనే దొరికినా. మరి నన్ను ఎందుకు కొడుతుందండి? అదే నన్ను ఎందుకు కొట్టాల్సి వస్తుంది చెప్పండి? బూతు గుడ్డే చేసింది ఎందుకు చెప్పండి? మళ్ళీ ఏ శుభం ఉన్నాడు అర్థమవుతుందా? ఇప్పుడు సైతాన్ని దేవుని బిడ్డలకి అటాక్ చేసేది, అన్నిలకి అటాక్ చేయవు. ఒకరు సంపాదించుకోండి, తినండి, కార్లు తిరగండి, సుఖాలు అనుభవించండి, ఇష్టప్రకారం జీవించండి, వాళ్ళు ఏమన్నారు మనకే. నాకు భయం వేస్తుంది, ఇది ఈమె ఆడ కొడతారు నాయన అని చెప్పి నాకు భయం వేస్తుంది. నేను అక్కడి నుంచి లేచి ఏళ్ళకి పోయా, అక్కడ పోయి పడుతుంది. అది ఎక్కడ పోయినా వస్తుంది మంచి అని చెప్పేసి ఏం చేయాలి, మనసులో ప్రార్థన చేసుకున్నా, ప్రభువా సహాయం చేయ ప్రభు అనుకుంటున్నా. రాయి తీసుకుంది, ఇప్పుడు ప్రార్థన చేసి రాయి తీసుకుంటుంది ప్రభు అనుకున్నా. ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా మనసులో, వంగి రాయి తీసుకున్నాండి. తీసుకొని ఎదురుకొచ్చి నిలబడింది. యాత్రం గురికి యాత్రం అనుకున్నాము. ఇక నాకు భయం వేస్తుంది, అందరి ముందు ఈ విధంగా చేస్తుంది ఈవిడ. చూసిన వాళ్ళు ఏమో నాకు తెలిసింది అనుకుంటున్నారు వాళ్ళు, అంతే కదా. ఊరిని పట్టించుకోకుండా నన్నే పట్టించుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు. అందులో యవనస్తులు, మంచి వయసులో ఉన్న అమ్మాయి, స్వస్థన బాగుంది, అమ్మాయి బాగానే ఉంది, ప్రవర్తన బాగా. అందరూ ఇష్టం చూస్తాం నాజాయి, దాంట్లో నాజాయి ఆమె నాజాయి చూసేద్దాం, నాజాయి చూస్తున్నాం, ఆమె చూడాల్సింది పోయి. నేను మనసులో ప్రార్థన చేసుకుంటుంటే రాయి తీసుకుని దగ్గరకు వస్తుంది. ఇదే దగ్గరకు వస్తుంది, పక్కన కుర్చీలో కూర్చోకుండా గొప్ప తీసేమన్నా పక్కనే కూర్చోడితే వచ్చి ఇలా వచ్చి తాగుద్దేమో అని మనసులో అనుకుంటుంటే భయం అయిపోతుంది నాకు. బాగా ప్రార్థన చేసుకుంటుంటే వెంటనే ఆత్మని స్వరం వినపడుతుందండి. ఏమని పడుతుందంటే, బాగా నువ్వు వెళ్ళి చేయి పెట్టాను. ఆ ఎవరు నేను చేయి పెడతానికి నాకేమో చేయి పడుతుంది, వెళ్ళి చేయి పెట్టని అనిపిస్తుంది నాకు. చేయి పెడతాము, జుట్టు పట్టుకుందనుకో, అప్పుడు పరిస్థితి అందరూ ముందు బస్ స్టాండ్లో చాలా మంది తెలుసు నేను పాస్ ఉంది అక్కడ, బరువు పద్ది అవి మెంటలు అయిపోయి ఏమైంది చేస్తుంది, ఏదైనా కొట్టుకుంటుంది అని ఆలోచించుకుంటా దేవుడు అంటున్నాడు వెళ్ళి చేయి పెట్టి అంటున్నాడు. సరే ఏదైతే ఏమైంది చేయి పెట్టేద్దాం, తర్వాత దేవుడు చూసుకొని చెప్పేసి నేను ఇంకా అంత దూరంలో ఉంది, ఇంకా తొందరగా వెళ్ళిపోయి చేయి పెట్టేసి భాషలు మాట్లాడి కిందపడిపోయిందండి. మంచిగా కింద పడిపోయి తొలి ఆడుతుంది, ఇంకా అటు ఇటు తొలి ఆడుతుంది. అంతలోకి ఆడ మేనేజర్ వచ్చాడు, అడ్డిపోయి మేనేజర్ వచ్చి ఏం పని ఏంది ఏం పని ఏంది అంటున్నా. నేను ఏమోనండి అది దెయ్యం లేదు పోతలేదు, ఉట్టి మాటలో ఏం చేసామని చెప్పు. నేనేం చేశానా, నేనేం చేస్తాను చెప్పు. కాదయ్యా దెయ్యమయ్యా అంటే దెయ్యం ఎందుకు అవుతుంది, ఆ అమ్మాయి మాకు తెలుసు ఎడుతుతా ఉంటుంది. నువ్వేం చేసావు, చేయబెట్టావు, ఏం చేసావు, మంత్రానికి ఇప్పుడు ఏం చదివావు అంటున్నాడు ఆయన. అయ్యో బాబు బ్యాగ్ తీసుకొని చూడు నేను బైబిల్ నేను రాస్తున్నా. అవునా
బైబిల్ చూసి నమ్మాడు. బైబిల్ లేదా బైబిల్ చూసుకు అవును పాస్టర్ కరెక్ట్ ప్రార్థన చేసిన తర్వాత అయ్యా ఇక్కడంటే ప్రార్థన చేసేది మీరు ఫస్ట్ ఉండనా ఇంటికి పని చేసుకుని ఇంటికి ఎందుకంటే ఆవిడ నాకు తెలియదు వచ్చింది నన్ను కొట్టతున్న భయంతో నేను చేపెట్టి ప్రార్థన చేశాను. పడిపోయిన తర్వాత దొల్లాడిన తర్వాత కాసేపెట్టి వచ్చి అంటే నేను ఎక్కడున్నాను ఏమంటుంది, నేను ఎక్కడున్నాను నన్ను అడుగుతుంది నేను ఎక్కడున్నాను ఎవరు మీరు వాళ్ళు మిత్రం వేరు అందరూ వచ్చేసారు. ఆ డిపోలో వాళ్ళందరూ వచ్చేసారు, ఉద్యోగస్తులు అందరూ వచ్చి ఆ దగ్గరికి వచ్చేస్తున్నారు. అందరూ అంటుంది నేను ఎక్కడున్నాను ఏంటి మమ్మీ మా నాన్న అంటే సభలో వచ్చిందనమాట. అది వదిలింది ఆ మ్యాట్లో. చూసారా ప్రేమైన దేవుని పెట్టారా, యేసు ప్రభు చెప్తే తప్పకుండా జరుగుతుంది. ఆ సమయం వచ్చింది, టైం వచ్చింది, ఆ దురాత్మ వదిలిపోయింది. ఆమె చర్చకి పోయిందండి. చర్చకి పోయింది ఆవిడ భాషతో ప్రార్థన చేసుకుందా, పాటలు పాడిందా, వాక్యం వినిందా. సమయం వచ్చింది. అర్థమవుతుంది నీకు ప్రేమ నేను పెట్టారా, నేను చెప్తున్నాను నీ సమయం వచ్చింది. ఇంకా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడు ఆయన దగ్గరికి పోయినాడు. శ్మశానంలో ఉన్న వ్యక్తి దగ్గరికి యేసు వెళ్ళాడండి. అట్లాగే యేసువు ఆయన దగ్గరికి వచ్చాడు. నాలో ఉన్న యేసువు దేవుడి సేవకుని ఇంటికి వస్తే దేవుడు ఇంటికి వచ్చినట్టే. అర్థమవుతుందండి. దేవుడి సేవకులు చేయి పెట్టి ప్రార్థన చేస్తే యేసు నామములో దేవుడు నీ మీద చేయి పెట్టినట్టే. అర్థమవుతుందమ్మా. కనుక నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఈరోజు నీకు విడుదలైపోతున్నాడు. అది ఏ సమస్యనే కానీ విడుదలైపోతున్నాడు. అయితే దేవుడు విడుదలిచ్చే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టి చెప్పండి ఇంకా గట్టిగా హల్లెలూయా.